గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి దూసుకుపోతున్నారు. ప్రభుత్వ మాజీ విప్ రేగా కాంతారావు ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఆయన ప్రచారం నిర్వహించారు. ప్రజలు ప్రశ్నించే గొంతునే గెలిపించాలని రాకేష్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి తీర్మాన్ మల్లన్న ప్రభుత్వాన్ని ప్రశంసిస్తారు తప్ప ప్రశ్నించలేరని అన్నారు. తనని గెలిపిస్తే యువత, నిరుద్యోగుల పక్షాన పోరాడుతానన్నారు రాకేష్ రెడ్డి. ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే విద్యావంతులు, మేధావులు ఓట్లు వేసేటువంటి ఎన్నిక ఇది. గతంలో కూడా మనం చూసినట్టయితే చుక్కా రామయ్య గారు, కృష్ణ నాగేశ్వర గారు అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ థింకర్స్, విజనరీస్. కాబట్టి ఈసారి కూడా అదే పరంపర కొనసాగుతాయని మేము బలంగా నమ్ముతున్నాం. ఎక్కడికి పోయినా మంచి స్పందన లభిస్తున్నది. ఈరోజు ఖమ్మంకి వెళ్ళాము. ఖమ్మంలో ఉన్నటువంటి వాకర్స్ని కలిసాము. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ని కలిసినాము. ఎక్కడికి పోయినా తప్పకుండా ఇది విద్యావంతులు ఎన్నిక కాబట్టి విద్యావంతుల్ని ఎన్నుకుందామని చెప్పి వారి స్వయంగా చెప్తున్నారు. ఒకటే, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు కావాలన్నా లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశంసించేటోడు కావాలా, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు కావాలా లేకపోతే ప్రభుత్వానికి గుర్తుగా మారినటువంటి వ్యక్తి కావాలా అని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రశ్నిస్తూ ఉన్నది. కాబట్టి ఓటర్లందరూ కూడా ఆలోచించుకోవాలి. ఒకవేళ బీఆర్ఎస్ అభ్యర్థిగా నేను గెలిస్తే విద్యావంతుల పక్షాన, ప్రజల పక్షాన, సబ్బండ వర్గాల పక్షాన ప్రశ్నించడానికి ఒకరిని పంపినట్టయితే, కానీ కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని ప్రశంసించడానికి ఒకరిని పంపినట్టయితే ఈ వాళ్ళు ఇచ్చినటువంటి నిరుద్యోగ వృత్తి కానీ, నోటిఫికేషన్స్ కానీ, జాబ్ క్యాలెండర్ కానీ, లేకపోతే ఉద్యోగులకు ఇచ్చినటువంటి డిఏ కానీ, పిఆర్సీ హామీ కానీ ఇవేవి కూడా నెరవేరవు. కాబట్టి తప్పకుండా బలమైనటువంటి ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ నుండి పోటీ చేసినటువంటి నన్ను గెలిపించాల్సిందిగా, ఆశీర్వదించాల్సిందిగా, ఆశీస్సులు తెలియజేయాల్సిందిగా ఈ సందర్భంగా కొత్తగూడెం ఓటర్ మహాశయులందరినీ కోరుతాను. ప్రశ్నించే గొంతు కావాలి. ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీని పెద్దల సభలో నిలదీయాలి. అనేక హామీలు ఇచ్చారు, ఏ ఒక్క హామీ కూడా ముందుకు పోవట్లేదు. ఖచ్చితంగా కూడా ఇవన్నీ ముందుకు పోవాలంటే ఒక మంచి మనిషి, ఖచ్చితంగా నిలదీసే మనిషి కావాలని చెప్పేసి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. ఇప్పుడే పొద్దున్నే ఇక్కడ జరిగినటువంటి పినపాక నియోజకవర్గం మీటింగ్ మంచిగా జరిగింది. చాలా బాగా చేశారు కాంతారావు గారు. ఇక్కడ నుంచి భద్రాచలం పోవడం జరుగుతుంది. అక్కడి నుంచి మళ్ళీ కొత్తగూడెం చూసుకొని ఇంకా తిరగాల్సింది. సమయం చాలా తక్కువ ఉంది. మరొకసారి ఓటర్ మహాశయులందరికీ, మేధావులకు ఖచ్చితంగా కూడా నేను మనస్ఫూర్తిగా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. సమయం తక్కువ ఉన్నందున అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇది 34 నియోజకవర్గాల మేధావుల పట్టభద్రుల ఎన్నికైంది. అన్నింటికి అభ్యర్థి రాలేడు కాబట్టి మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మేధావులందరూ కూడా, అభ్యర్థులందరూ కూడా కష్టపడి రాకేష్ రెడ్డి గారిని మంచి మేయర్తో గెలిపించాలని మనస్ఫూర్తిగా. జై తెలంగాణ, జై కేసీఆర్.